హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచల్లా. ఏంటి ఎప్పుడు బ్లౌజులు చూపించదు ఇవాళ గొలుసులు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు సండే. నేను ఈరోజు వర్కర్స్ రాకపోయేసరికల్లా ఎప్పుడో తీసుకొచ్చా ఈ బీడ్స్ అన్నీ తయారు చేద్దాము అని చెప్పేసి నైట్ అయిపోయేసరికల్లా ఇవన్నీ చేసేసరికల్లా వీడియో అప్లోడ్ చేస్తున్నా. అంటే సండే రోజు చేశాను కదా, మీకు మండే రోజు వస్తాయండి, వీడియో అప్లోడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడో తీసుకొచ్చా బీడ్స్ అన్నీ డిఫరెంట్ స్టైల్లో కొంచెం ట్రై చేశానండి. ఈ బీడ్స్ అన్నీ మనకి మార్కెట్లో 50కి 80కి 100కి 120 150కి అట్లా దొరుకుతాయండి. ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. మోనాలిసా బీడ్స్, ఇక డిఫరెంట్ గ్లాస్ బీడ్స్ అన్నీ ఉన్నాయి. తీసుకోవడానికి అయితే తీసుకొని వచ్చాను, అసలు ఏం చేయాలో అసలు ఐడియా లేదు కొంచెం కూడా. అయితే కొన్ని అయితే వీడియోలో నేను తీయడం కుదరలేదు నాకు, అందుకని కొన్నే తీసాను వీడియో ఎలా చేశాను అనేది. మాత్రం మొత్తం రెడీ అయిపోయినాక అన్నీ చూద్దరు. కానీ బీడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి, అసలు కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యాయి. ఇవి టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చాను. టాబ్లెట్స్ అసలు ఏం అట్రాక్షన్ ఉంటాయో ఏమో అనుకున్నా, కానీ టాబ్లెట్స్ కూడా బాగానే ఉంది. ఇవి ఎప్పుడో తీసుకొచ్చామండి కుందన్స్. వీటికి స్టడ్స్ యాడ్ చేసి చోలే కూడా పెట్టుకున్నాము. ఇక డిఫరెంట్గా ట్రై చేశాను ఒక్కొక్కటి. ఆ తాళ్ళు కనపడేవన్నీ కూడా కట్ చేసి కొంచెం కాల్చాలి, వెనక హుక్స్ పెట్టదలుచుకోలేదు. ఇది వచ్చేసి మనకి హెయిర్ క్లిప్ అండి. హెయిర్ క్లిప్ పట్టట్లేదు, దాన్ని కూడా ఎందుకు యూస్ చేయకూడదు, లాకెట్ లాగా పనికి వస్తుంది కదా అని చెప్పేసి దీనికి 2 వరుసలతో చేద్దామని హెయిర్ క్లిప్కి అటు ఇటు దారంతో ముడేసేసి 4 వరుసలు అయితే ముడేసి పక్కకు పెట్టేసి ఏ వరుసకి ఆ వరుసకి మోనాలిసా బీడ్స్ పెట్టేద్దామని చెప్పేసి ఈ బీడ్స్కి ఎక్కడ కూడా వేరే గోల్డ్ బీడ్స్ కానీ వైట్ బీడ్స్ కానీ యాడ్ చేయకుండా డైరెక్ట్ మోనాలిసా బీడ్స్ డైరెక్ట్గా పెట్టేశానండి. అలా ఒకటి ఉంచేద్దాంలే అనేసి టోటల్ లుక్ వచ్చేసి అలా 2 లైన్స్, అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు, మొత్తం 4 లైన్లు చేసేసి వెనక ఉక్స్ ఇవ్వకుండా ఓన్లీ ముడే వేసేస్తున్నాను. తలకి ఈజీగా దూరిపోతుంది కూడా, కష్టపడే పని లేకుండా. ఇవన్నీ ముళ్ళు వేసినాక లాస్ట్లో కాల్ చేసేసుకుంటే మనకి ఎక్కడికి పోకుండా నీట్గా ఉంటుంది. వీటికి ఆల్రెడీ కూడా కొంచెం ఇంచుమించు టైప్లో చౌలే కూడా ఉన్నాయండి, సెట్ చేసేసుకోవచ్చు. అందుకని అలాగా లాకెట్ సెట్ చేశాను. ఇది వచ్చేసి టాబ్లెట్కి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, లాకెట్ ఉంది ఓల్డ్ది. ఇక మళ్ళీ వేరేది ఎందుకులే అని చెప్పేసి ముందే డైరెక్ట్ 2 వరుసలు తీసేసుకొని ఈ ఆరెంజ్ టాబ్లెట్కి వైట్ కలర్ కొంచెం, అది కూడా వైట్ కలర్ పూసల గొలుసు కూడా ఉండే ఒకటి, దాన్ని కట్ చేసేసి ఆరెంజ్లో వైట్ కొంచెం పెద్ద బీడ్స్ యాడ్ చేసేసి వేసాను. ఇది కూడా అంతేనండి, వెనక ఉక్స్ పెట్టట్లేదు, మనకి ముడి వేసుకుంటే సరిపోతుంది. ఈ గొలుసు మాత్రం చాలా హైలైట్ వచ్చిందండి. 2 వరుసలు వేసేసి అటు సైడ్ ఇటు సైడ్ లాకెట్ వచ్చేటట్టుగా సెట్ చేశానండి. వీడికి అక్కడక్కడ ఒక బీట్కి గోల్డ్ బీడ్స్ యాడ్ చేసుకుంటా వచ్చానండి. అలా పైన 2 వరుసలు ఇచ్చేసి లాస్ట్లో చివర 1 వరుస ఇచ్చేసి వేసుకుంటే అన్నీ కూడా లుక్ బాగుంటాయండి. ఇవన్నీ కూడా తల దూరేటట్టుగానే హుక్ పెట్టుకోదలుచుకోలేదు, పెట్టకుండా అలా సెట్ చేశానండి. మనం తయారు చేసుకున్న గొలుసు వేసుకుంటే ఆ కిక్ వేరే ఉంటుంది కదండి. మీరు కూడా ఖాళీగా ఉంటే టైం వేస్ట్ చేసుకుండా ఇలా ట్రై చేయండి. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, డిఫరెంట్గా మనం తయారు చేసుకునే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఒక్కొక్క గొలుసు ఎలా ఉందో ఒక లుక్ వేసేసేయండి. ఇది తయారు చేసేటప్పుడు చూసారు కదా, చాలా బాగుంది. అసలు ఇదైతే అండి డిఫరెంట్గా, అసలు 3 వరుసలు చేశాను, అసలు వేసుకుంటే చాలా బాగుంది. ఎప్పుడో ఒకసారి మళ్ళీ వేసుకున్న వీడియోస్ కూడా ఒకసారి చేసి పెడతాను. క్లిప్ కూడా వేస్ట్ చేయకుండా గొలుసు సెట్ చేశానండి. ఆ రెడ్ కలర్ గొలుసు మాత్రం చాలా హైలైట్, అసలు అది వీడియో తీస్తే చాలా బాగుండేదేమో, మిస్ అయిపోయింది. బటన్ సెట్ చేసి పైన లైన్స్ సెట్ చేసి ఎప్పుడెప్పుడో తీసుకున్న అన్ని యూస్ చేశానండి. ఎలా ఉన్నాయండి గొలుసులన్నీ, బాగున్నాయా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్.